ప్రియులు ఎప్పుడెప్పుడా అనే ఆసక్తితో ఎదురుచూస్తున్న రామాయణ ట్రైలర్ వచ్చేసింది. 4 నిమిషాల 10 సెకన్ల సుదీర్ఘ నిడివి కలిగిన ట్రైలర్లో సినిమా ఎలా ఉండబోతోందనే విషయాన్ని వివరిస్తూ విజువల్గా ఎంతో ఉన్నత స్థాయిలో దాన్ని చిత్రీకరించారు. ముఖ్యంగా ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రంలోని విజువల్స్తో పోల్చుకుంటే ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ వర్క్ క్వాలిటీగా ఉందనే చెప్పాలి. దేవలోకం, భూలోకం, పాతాళలోకం, ముల్లోకాలలో ఇక ఒకటే సామ్రాజ్యం, రావణ రాజ్యం అంటూ యష్ పాత్రను పరిచయం చేస్తూ ట్రైలర్ ప్రారంభమైంది. ఆదిపురుష్లో రావణుడి పాత్ర లుక్ ఎవరికీ నచ్చలేదు. అతడి హెయిర్ స్టైల్, సవారీ చేసే జంతువు ఒక మొఘల్ చక్రవర్తిని పోలి ఉందనే విమర్శలు వచ్చాయి. రామాయణలో రావణాసుడిగా యష్ పవర్ఫుల్గా కనిపించాడు. అతడు శివభక్తునిగా, ఓ రాక్షస రాజుగా ఎంత మెప్పిస్తాడనేది సినిమా రిలీజ్ తర్వాత తెలుస్తుంది. ఇక చీకట్లను పారద్రోలేందుకు ప్రతి యుగంలోనూ శ్రీ మహావిష్ణువు అవతారమెత్తుతాడు అంటూ రాముడి పాత్రను పరిచయం చేశారు. ఈ పాత్రలో రణబీర్ చక్కగా ఒదిగాడు. మృదు స్వభావి అయిన సీత పాత్రను ఖడ్గం పట్టిన యోధురాలిగా చూపించడం విశేషం. మేకర్స్ హనుమంతుడి క్యారెక్టర్ను మాత్రం గోప్యంగా ఉంచారు. ఈ సినిమాను 2 భాగాలుగా విడుదల చేస్తున్న నేపథ్యంలోనే కావాలనే ట్రైలర్లో ఆ పాత్రను చిత్ర బృందం పరిచయం చేయలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. కథానాయకుడు మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి కలయికలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా అక్టోబర్ నాటికి పూర్తి కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఈ సినిమా దాదాపు ముగింపు దశకు చేరుకుందని, తాను సెప్టెంబర్ నుంచి ఈ చిత్ర నేపథ్య సంగీత పనుల్ని ప్రారంభిస్తున్నానని తెలిపారు. జనవరి నాటికి ఈ పనులు పూర్తవుతాయని, ఏప్రిల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని స్పష్టత ఇచ్చారు. ప్రపంచంతో పాటు కాలాన్ని చుట్టేసే సాహసికుడి కథగా ఈ సినిమా ముస్తాబవుతోంది. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు నేపథ్యంలో ఈ మూవీ నుంచి ఏదైనా కొత్త అప్డేట్ బయటకొచ్చే అవకాశం ఉంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్కు సమర్పించు సమరం సినిమా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.